పోయిన యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకుని ఒక కొండ మీదికి వెళ్ళాడు. ఒక కొండ మీదికి వెళితే ఆ కొండ మీద చూస్తూ ఉండగానే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియ వగైరా వాళ్ళు ఒకవైపు కూర్చుని చూస్తూ ఉండగానే ఆయన రూపాంతరము చెందటం చూస్తారు. రూపాంతరము చెందటం చూసినప్పుడు చాలా భలే అనిపించింది. నేను ఇక్కడే ఉండిపోతాను అని అనుకున్నాడు. పేతురు అన్నాడు, ఇక్కడ నీకొక పర్ణశాల, నాకొక పర్ణశాల. ఏలియా దిగొచ్చాడు, ఏలియాతో మాట్లాడుతున్నాడు, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేస్తున్నారు. అబ్బా భలే ఉంది, వాట్ ఎ బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ దిస్ అని అనుకున్నాడు. ఎంత సమాధానకరమైన, ఎంత దేవుని రాజ్యమును అనుభవించేటటువంటి ఈ అనుభవం ఇది. ఈ అనుభవంలో ఇలాగే ఉండిపోతే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. రూపాంతరం చెందినటువంటి ఆ కొండ మీద దేవుని వాక్యం మార్కు సువార్తలో ఎలా రాస్తుందంటే, ఈ లోకమందు ఏ చాకలియు అంత చలువగా చెయ్యలేడు అన్నట్లుగా తన వస్త్రముల గురించి దగదగ మెరిసిపోతున్నాయి అన్నట్లుగా రాశాడు. అలా రూపాంతరము చెందినటువంటి ప్రభువును చూసి ఆనందించినటువంటి పేతురు, అదే పేతురు పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, నేను ఆయన గురించి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పినప్పుడు నేను విన్నాను, నా చెవులారా విన్నాను, ఆయనను చూశాను, నేను దాన్ని అనుభవించాను, ఆయనను తాకాను. కానీ అంతకంటే గొప్పదైన, ఆ అనుభవానికంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది. ఒకసారి నీ బైబిల్ ఎత్తి చూపిస్తావా? అంతకంటే గొప్పదైనటువంటి ప్రవచన వాక్యము నీ చేతిలో ఉంది. దిస్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ యు. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరమునకు మరియు రూపాంతరము చెంది, లేకపోతే మెటమార్ఫోసిస్, పునరుత్థానానికి ఉన్న తేడా అది. రూపాంతరము అనుభవంతో మొదలవుతుంది, కానీ ఆ రూపాంతరము రోజు రోజుకు క్రమములో పెరిగినప్పుడు ఒకానొక రోజు మనం పునరుత్థానం చెందుతాం. మన సృష్టి పునరుత్థానం చెందుతుంది. ప్రభువు ఇచ్చినటువంటి 5 రకాలైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి బాధ్యత, ఆజ్ఞలతో కూడినటువంటి ఆశీర్వాదమును మనము నిజమైన మనుష్యులుగా ఈ ప్రపంచంలో జరిగించాలి అని ఆయన అనుకుంటే, మనం అలా జరిగించక అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల చేత చిక్కుబడి, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు ఇచ్చేటటువంటి అనుభవం, రుచి, చూపుకు ఇంపుగా కనిపించటం వగైరా ఆకర్షణలకు లోనైన కారణం చేత దేవుణ్ణి తిరస్కరించి దేవునికి దూరమయ్యాం. దూరమైనటువంటి సమాజం ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్, ఆ సమాజం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలు రోజు రోజుకు మనిషిని క్షీణింపచేసి లెస్సర్ హ్యూమన్